మహాశివరాత్రికి శైవ క్షేత్రాలు సిద్ధమవుతున్నాయి. శివనామ స్మరణలతో శైవాలయాలు మారుమోగనున్నాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రాలు బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నాయి. ఘనంగా జరిగే ఈ వేడుకలో శ్రీశైలంలో స్వామివారికి పృథ్వీ వంశస్థుల తలపాగాను అందిస్తూ వస్తున్నారు. అసలు ఏంటి ఈ తలపాగా, ఎవరు చేస్తారు, ఎప్పుడు సమర్పిస్తారు, పృథ్వీ వంశస్థులకే ఈ అవకాశం ఎందుకు దక్కుతుంది అనే దానిపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఆద్యాంతం ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా శ్రీశైలంలో ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. స్వామివారిని వరుడిగా ముస్తాబు చేసి అమ్మవారిని వధువుగా అలంకరించి భక్తజన సందోహం నడుమ వైభవపేతంగా భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి కళ్యాణం జరపనున్నారు. అయితే ఈ వేడుకల్లో స్వామివారికి తలపాగాను అనాదిగా దేవాంగ కులానికి చెందిన పృథ్వీ వంశీయులు అందిస్తున్నారు. దేవుల మహర్షి వారసులైన దేవాంగ కులానికి చెందిన పృథ్వీ వంశస్థులు చేనేత మగ్గంపై స్వహస్తాలతో ఈ తలపాగాను తయారు చేస్తారు. ఇది స్వామివారికి ప్రతి ఏడాది అందిస్తారట. అనాదిగా వంశపారంపరంగా పృథ్వీ వంశీయులకు ఈ ఆచారం వస్తోంది. స్వామివారికి తలపాగాను చేసే అవకాశం దక్కడం తమ పూర్వజన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిత్యం కఠోర నియమాలతో దీక్ష చేపట్టి స్వామివారి తలపాగా చేసే పనిలో నిమగ్నమవుతారట. శ్రీశైల మల్లికార్జున స్వామి వివాహానికి అంతా సన్నద్ధం చేస్తున్నారు. ఈ కార్యంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన శిఖర పాగా కూడా సిద్ధమైంది. బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన చేనేత కుటుంబీకులు పృథ్వీ వంశస్థులైన వెంకటేశ్వర్ల స్వామివారి తలపాగాను సిద్ధం చేశారు. శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడికి తలపాగా అలంకరించి వరుడిగా ముస్తాబు చేస్తారు. ఈ ఆచారం సుమారు 200 ఏళ్ల నుంచి కొనసాగుతోందని చరిత్ర చెబుతోంది. తలపాగా అలంకరణ అంటే మామూలు విషయం కాదు. తలపాగా తయారీ కూడా సామాన్యమైనది కాదు. సాధారణంగా నేతన్నలు నేసే విధానం ఉంటదట. స్వామివారి తలపాగాను తయారు చేసేదానికి ముందు ఎంతో కఠిన నియమాలు ఆచరిస్తారట. భక్తి శ్రద్ధలతో వస్త్రాన్ని నేసి స్వహస్తాలతో తలపాగాను సిద్ధం చేసి ఆ పరమశివుడికి అలంకరిస్తారు. ఈ ఆచారం 3 తరాలుగా వస్తుందని చెబుతున్నారు పృథ్వీ వంశస్థులైన వెంకటేశ్వర్లు. ఈ తలపాగా తయారీకి ఏడాదంతా శ్రమిస్తారట. రోజుకు మూర చొప్పున 360 మూరలు చేనేత వస్త్రాన్ని తయారు చేస్తామని చెప్తున్నారు. ఈ తలపాగా తయారీలో నియమనిష్ఠలతో పాటు కఠోర ఉపవాస దీక్షలో ఉంటూ మల్లన్న స్వామిని స్మరించుకుంటూ చేతి మగ్గంపై 150 గజాల తలపాగాను నేస్తారు. ఈ విధంగా నేసిన తలపాగాను శివరాత్రికి 4 రోజుల ముందు శ్రీశైల క్షేత్రానికి తీసుకువెళతారు. లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి 12 గంటలకు దిగంబరంగా ఈ తలపాగాను గర్భాలయ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ అలంకరిస్తారు. ఎంతో విశిష్టత కలిగిన మల్లికార్జున స్వామి కళ్యాణ ఘట్టంలో తమకు ఉడత భక్తిగా తలపాగా తయారీ అవకాశం దక్కడంపై వెంకటేశ్వర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పృథ్వీ వంశస్థులైన వెంకటేశ్వర్లు సుమారుగా 50 ఏళ్ల నుంచి ఈ పాగా నేస్తున్నారట. ఇటీవలి కాలంలో వెంకటేశ్వర్లు అనారోగ్యానికి గురికావడంతో ఆయన కుమారుడు సుబ్బారావు గత 2 ఏళ్లుగా ఈ పాగా వస్త్రాన్ని తయారు చేస్తున్నారు. పాగా అలంకరణ కార్యక్రమం సుమారు 3 తరముల నుండి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం నేను 4వ తరం వాడిని. మేము కార్తీక మాసం మొదలుకొని మహాశివరాత్రి ముందు వరకు చేనేత మగ్గంపై సొంతముగా మూర వెడల్పున 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రమును నియమనిష్టలతో తయారు చేస్తాము. ఇతర జిల్లాల నుంచి వచ్చిన 11 పాగాలను దేవస్థానం వారు మాతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే ఏర్పాటు చేస్తారు. మేము మాత్రమే
ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఈ నెల 24 నుంచి 27 వరకు శ్రీశైలంలో బ్రహ్మాండంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఒకే చోట శక్తిపీఠము, జ్యోతిర్లింగము కొలువు కావడంతో శ్రీశైలానికి భక్తజనం తండోపతండాలుగా తరలివస్తారు. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 4 రోజుల పాటు భక్తులకు ఉచితంగానే లడ్డు ప్రసాదం అందించనున్నారు. మహాశివరాత్రి అంటే శివభక్తులంతా భక్తి పారవస్యంలో మునిగి తేలతారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలానికి భక్తులు తరలివస్తారు.